నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు వచ్చేసి న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ రోజు నేను వ్లాగ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఈ వ్లాగ్ మీకు వచ్చి లేట్గానే వచ్చి ఉంటుంది. బట్ నేనైతే ఏం చేశాను న్యూ ఇయర్ రోజు అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను. అఫ్ కోర్స్ ఎక్కువ స్పెషల్స్ ఏమీ లేవు, ఇన్ జనరల్గానే. అండ్ రిజల్యూషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కువైతే లేదు. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి రిజల్యూషన్స్ కోసం మాట్లాడుకోవాలి. నా రిజల్యూషన్స్ అయితే చాలా సింపుల్ రిజల్యూషన్స్, లైక్ గుడ్ ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి. ఇది మెయిన్ టాప్ 1 రెజల్యూషన్ అండి, గుడ్ ఫుడ్ తినాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్లోని ఏ అప్ అయినా డౌన్స్ అయినా సరే నేను కంటెంట్ క్రియేట్ చేయడంలో అస్సలు డిమోటివేట్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. లైక్ నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి, లైక్ వ్యూస్ తగ్గడం కానీ, సబ్స్క్రైబర్స్ తగ్గడం కానీ, ఏమైనా సరే నేను కంటెంట్ క్రియేట్ చేయడంలో మటుకు స్టాప్ అవ్వకూడదని ఒక రిజల్యూషన్లా పెట్టుకున్నాను. సో అదొకటి. అండ్ ఇంకా రెజల్యూషన్స్ అంటే పర్టికులర్గా ఏం లేవు. బీ హ్యాపీ, ఆల్వేస్ బీ హ్యాపీ. సో దానివల్ల మన మనసు అండ్ మన బాడీ అలాగే మన ఫేస్ కూడా చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ పర్సనల్ లైఫ్లో కూడా చాలా రెజల్యూషన్స్ ఉన్నాయి. వన్స్ ఫుల్ఫిల్ అయ్యాక నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఇదే నా రెజల్యూషన్ అని చెప్పచ్చు, ఆల్వేస్ బీ హ్యాపీ. సో దట్స్ ఇట్. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండండి, ఏ సిచ్యువేషన్ అయినా హ్యాపీగా డీల్ చేయండి, అలా ట్రై చేయండి అట్లీస్ట్. సో బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి ఇలా రెడీ అయిపోయాను. కొంచెం హెవీగా రెడీ అవ్వాలనిపించింది నాకు న్యూ ఇయర్ రోజు. యాక్చువల్గా మార్నింగ్ అనుకున్నా సర్లే అంత రెడీ అవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నా, బట్ ఎక్కడికి వెళ్ళేది లేదు ప్రస్తుతానికైతే. మార్నింగ్ ఇప్పుడైతే 10 o'clock అయింది. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను, కొంచెం మేకప్ చేసుకున్నాను. అండ్ ఈ లిప్స్టిక్ వచ్చేసి కలర్ బార్ వాళ్ళది సిన్ షేడ్ అనమాట, చాలా బ్యూటిఫుల్ షేడ్. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో బ్యూటిఫుల్ నెక్ సెట్, ఇది నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ దీని మీదకి మాంగ్ టిక్కా కూడా వచ్చింది. సో అదనమాట. అండ్ నేను మీకు చూపిస్తాను తర్వాత. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను తీసుకొని చాలా రోజులు అయింది. ఇదే న్యూ డ్రెస్ కాదండి, ఓల్డ్ డ్రెస్సే, చాలా బ్యూటిఫుల్ డ్రెస్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సెస్ అనమాట, పాతదే బట్ నేను చాలా రోజుల తర్వాత వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి లోపల ఇలా మొత్తం ఫ్రాక్ టైప్ వస్తుంది. అండ్ దాని మీద కోట్ లాగా వస్తుందండి, టాప్ కాదు ఇది. సో కోట్ టైప్ అనమాట, ఇలా వస్తుంది విత్ ఎంబ్రాయిడరీతోని, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది నేను 2 years బ్యాక్ లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. సో ఇప్పుడైతే మీకు దొరకదు, నేనైతే లింక్స్ ఇవ్వలేను డ్రెస్ది, ఎందుకంటే ఇది ఓల్డ్ డ్రెస్. అది కూడా నేను లైఫ్ స్టైల్ స్టోర్స్లో తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి వైట్ బ్యాంగిల్స్. సో ఎలా ఉంది నా గెటప్? బాగుంది కదా. సో నాకైతే నచ్చింది. ఇలా రెడీ అయిపోయాను. అండ్ హెయిర్ వచ్చేసి కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. సో హెయిర్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, అది కూడా నేను మీకు చూపిస్తాను త్వరలోనే. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నా బ్యూటిఫుల్గా. అండ్ హెయిర్ కలరింగ్ చేసుకున్నాను కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. అంటే న్యాచురల్గా కొంచెం బ్లండ్ టైప్లో అలా వస్తుంది అనమాట, న్యాచురల్గా షైనీగా ఉంటుంది. సో అది. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చలో. అండ్ ఇప్పుడు వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నామండి. సో లంచ్లోకి చేస్తుంది ఫస్ట్ పాలక్ చికెన్ కర్రీ. సో పాలక్ చికెన్ కర్రీకి ఫస్ట్ మనం పాలక్ అనేది బ్లంచ్ చేసుకోవాలి. ఎలా అంటే వాటర్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పాలకూర వేసుకోవాలన్నమాట. మనం బాయిల్ చేస్తూ చేయకూడదు, అంటే పాలకూరని ఉడికించకూడదు. వాటర్ మనం బాయిల్ చేసి ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇలా ఒక 5 minutes ఆ హాట్ వాటర్లోని పాలకూరని అనేది వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు. సో నేను గ్రైండ్ చేసినప్పుడు లైట్గా కొంచెం చింతపండు కూడా వేసాను, ఆ పులుపు టేస్ట్ బాగుంటుందని చెప్పి ఆ క్లిప్ మిస్ అయింది. సో 2 కలిపి మనం గ్రైండ్ చేసుకుని ఉంచేసుకున్నా. అండ్ ఈ లోపల వచ్చేసి కర్రీ చేసేస్తున్నా. కర్రీ ఏంటంటే ఆయిల్ హీట్ చేసుకొని హోల్ గరం మసాలా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం బే లీఫ్ ఇవన్నీ వేసుకొని మనం ఫస్ట్ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ని. మనకి ఆనియన్స్ బాగా మగ్గితే తెలుసు కదా మీ అందరికీ, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత నేను వేస్తున్నాను కారం. ఇదేమంటే కారం మా మరదలు తెచ్చిందండి, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర చేశారంట.
సో వెల్లుల్లి లేని కారం అడిగాను నేను, అంటే వెల్లుల్లిపాయలతో చేస్తారు కదా కారము, సో వెల్లుల్లిపాయలు లేకుండా అడిగాను, అది నేను తెప్పించుకున్నాను, అది ఇంట్లో చేసిందే. అండ్ ఆ కారం అందులోనే కొంచెం పసుపు కొమ్ములు కూడా వేసి ఆడించారు. సో ఆ కలరే నాకు సఫిషియెంట్ అనిపించింది, అందుకే నేను ఇంకా సెపరేట్గా పసుపు అయితే ఏమి వేయలేదు. సో అదర్ దాన్ దట్ ఇంకా కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ తందూరి మసాలా అవన్నీ వేసేసాను. ఆ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, చికెన్ అనేది మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం అనమాట. ఉప్పు, కారం, పసుపు, అలాగే పెరుగు. సో వీటితో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి. సో వన్స్ మనకి హై ఫ్లేమ్లోని చికెన్ అనేది మగ్గించుకోవాలి, ఒక్క 5 minutes మాత్రమే. ఆ తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగా బాయిల్ అవుతుంది, పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది. వన్స్ మనకి చికెన్ బాయిల్ అయిన తర్వాత పాలకూర మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది వేసేసుకుంటాం అన్నమాట. సో మనకి పాలకూర కూడా వేసేసుకున్నాక మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ అలాగే మంచి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఏదైతే కొంచెం ఉందో అది లైట్గా వాటర్ వేసేసి ఆ పాలకూర అనేది మొత్తం స్క్వీజ్ చేస్తాను కర్రీలోకి. సో మనకి కర్రీ కలర్ చూసారా, మంచి గ్రీన్ కలర్లో అయిపోయింది. అండ్ టేస్ట్ బాగుంటుంది, హెల్తీ ఫుడ్ కూడా. సో నేను చెప్పాను కదా మ్యాక్సిమం హెల్తీ ఫుడ్స్ ట్రై చేద్దాం అని చెప్పేసి, మరి నేను కఠినంగా కూడా చెయ్యలేను, ఉన్న దాంట్లో కొంచెం హెల్తీ ఫుడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఆ తర్వాత నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మా తమ్ముడు తను. సో వాడు వచ్చేసి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, మేము ఇక్కడ మేము ఏమంటారు చికెన్ తందూరి ట్రై చేస్తున్నాము. సో చికెన్ టిక్కా, చికెన్ తందూరి టైప్లోని. సో వాడికి తినాలనిపించిందంటండి. సో వాడే పాపం ఆ పొయ్య, బొగ్గులు, కోలు అవన్నీ తెచ్చుకొని మండించుకుంటున్నాడు. ఊదడం ఎందుకని చక్కగా మినీ చిన్న ఫ్యాన్ ఉన్నది ఇంట్లో, అది దాంతో హ్యాపీగా ముట్టిస్తున్నాడు. అండ్ ఈ లోపల మా మరదలు స్టిక్స్కి ఆయిల్ రాస్తుంది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి చికెన్ టిక్కా చేశారు, సూపర్ వచ్చింది. సో ఎలా అంటే ఇలా వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తెచ్చుకున్నాడు వాడే. అండ్ ఇది ఒక గ్రిల్ కూడా తెచ్చుకున్నాడు, దీనికి కూడా ఆయిల్ అప్లై చేసేస్తుంది మా మరదలు. సో స్టిక్స్కి, గ్రిల్కి అన్నిటికీ ఆయిల్ లైట్గా అప్లై చేసేసుకోవాలి. అండ్ చికెన్ అయితే వాళ్ళు రాత్రే నానబెట్టి ఉంచేసుకున్నారనమాట. సో నేను కంప్లీట్ రెసిపీ నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలా నానబెట్టి ఉంచేసుకున్నారు చికెన్. అండ్ ఆ చికెన్ వచ్చేసి ఈ స్టిక్స్కి తను ఇలా పెట్టేస్తుంది. సో ఏం లేదు, చాలా సింపుల్ ఉంటుంది, చాలా హెల్దీ ఉంటుంది ఫుడ్. సో అండ్ అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఆ స్టిక్స్ తను గుచ్చేసి ఇచ్చేస్తుంటే మా తమ్ముడు వచ్చేసి కాలుస్తున్నాడు. సో ఇలా అన్నమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, అంటే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసాము మేము. చక్కగా అన్నీ వాడు కాల్చడం అండ్ అలాగే తను పెట్టేసి ఇవ్వడం అండ్ వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ నేను అంతా మీకు పెట్టలేకపోయాను, ఎందుకంటే మరీ బాగోదు, అందుకని చెప్పి వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ పెట్టలేదు. అది పెట్టివ్వడం, వీడు కాల్చడం ఒక పక్క నుంచి. సో మొత్తానికి రెసిపీ అయితే కంప్లీట్గా మా తమ్ముడే చేశాడండి. వాడి కష్టమే, ఎందుకంటే వాడే అన్నీ తెచ్చుకున్నాడు అనమాట. సో కాకపోతే నేను ఇంట్లో అలౌ చేయలేదు, ఆ బొగ్గులు పోయి ఇంట్లో చేస్తానంటే కొంచెం చిన్న బాల్కనీ ఉంది కదా మాకు, ఆ బాల్కనీలో చేయమన్నాను. అందుకే మీకు కొంచెం ఆడ్గా ఉంది ఆ వెనకట్లంతా, అది జస్ట్ స్కిప్ చేసేయండి. అండ్ నేను మీకు చెప్పాను కదా, ఓ పక్కన తను స్టిక్స్కి చికెన్ని గుచ్చుతుంది అండ్ ఓ పక్క వాడించి ఈ వెనకట్లా ఇచ్చేస్తున్నాడు. ఓ మై గాడ్, బ్యాక్గ్రౌండ్ చాలా చండాలంగా ఉంది, ప్లీజ్ స్కిప్ చేయండి. జస్ట్ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారన్న కాంబినేషన్ క్లిప్ నేను మీకు చూపించాలనుకున్నాను, బట్ అలా జరిగిందనమాట. బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా స్కిప్ చేసేయండి. అండ్ చికెన్ చూసారా, ఓ మై గాడ్ ఎంత బాగా అయ్యిందంటే ఇది సూపర్ డూపర్ అయిందండి. మేమైతే సూపర్ డూపర్ హ్యాపీ అసలు, ఎందుకంటే ఆ చికెన్ స్టిక్ ఉడింది కదా, సో దానికి ఆయిల్ రాయడం వల్ల అది విరిగిపోయింది కూడా. సో మీరు ఒకవేళ వుడెన్ స్టిక్స్ ఉపయోగిస్తే ఆయిల్ ఎక్కువ అప్లై చేయకండి, అదొకటే నేను మీకు ఇందాక చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో స్టిక్స్ అయితే విరిగిపోతున్నాయి, ఎందుకంటే ఆయిల్ అప్లై చేశాను కదా, అందుకని ఆయిల్ అప్లై చేయకుండా ట్రై చేయండి. సో అదనమాట ఈ చికెన్ కబాబ్స్. సో మా తమ్ముడు కష్టపడి చేసిన ఈ కబాబ్స్ ఎలా ఉన్నాయో నేను తిని చెప్తాను. కష్టపడి చేయలేదు, ఇష్టపడి చేశాడంట. సూపర్ సూపర్ బ్రో,
సూపర్ చేసాడు, నిజంగా చాలా బాగున్నాయి. యమ్మీ. సో మీరు కూడా బొగ్గులుంటే ఖచ్చితంగా చికెన్ కానీ ఫిష్ కానీ ఫ్రై చేసుకొని వెళ్ళదేనండి. చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది, మంచి ప్రోటీన్ వస్తుంది బాడీకి. సూపర్. అండ్ ఆఫ్టర్ సూపర్ డూపర్ లంచ్ అందరం కలిసి మళ్ళీ డ్వాక్రా బజార్కి వచ్చాము. మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళలేదు. సో నేనైతే మీకు ఎక్స్ప్లోర్ చేసేద్దామని చెప్పి ముందుగుంటూనే వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేసాను కదా. సో మమ్మీ వాళ్ళు మళ్ళీ వెళ్దాం అందరం కలిసి షాపింగ్ చేద్దామన్నారు. సో అదనమాట. అండ్ పండగ వస్తుంది కదా, అందుకే కొంచెం టవల్స్, బెడ్షీట్స్ ఇవన్నీ తీసుకుంటారు మమ్మీ పండగకి ఎప్పుడు. సో అందుకని చెప్పి మేము డ్వాక్రా బజార్కి వచ్చాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు చూపిస్తుంది బ్రాస్. సో ఈ బ్రాస్ టైప్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది, కొనుక్కోవాలనిపించింది. బట్ మా ఇంట్లో తిడతారు, అందుకే కొనుక్కోలేదు. అండ్ ఓవరాల్గా చూపిస్తున్నాను మీకు డీటెయిల్డ్గా. ఆల్రెడీ ఇది సెపరేట్ వీడియో చేశానండి, మీకు కావాలంటే ఐ కార్డ్లో పెడతాను, చెక్ చేయండి. సో అది. అండ్ ఆఫ్టర్ షాపింగ్ తర్వాత మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ వెస్ట్ సైడ్కి వచ్చాము. ఎందుకు మాకు చాలా లేట్ అయిపోయిందంటే ఆ రోజు చాలా దారుణమైన ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నాం అనిపించింది. వైజాగ్లో కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. నేను వీడియో క్లిప్స్ తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదన్నమాట, అంత ట్రాఫిక్ ఉంది. సో ఇదేంటంటే వెస్ట్ సైడ్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చూపించాను. బట్ ఈ వెస్ట్ సైడ్ ఏంటి అంటే కొత్తదన్నమాట, కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు విఐపి రోడ్లోనండి. మీకు షాపర్ స్టాప్, మ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ అలాగే ఆఫర్స్ ఉన్నాయి, చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీకు తెలుసు వెస్ట్ సైడ్లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అండ్ అలాగే క్వాలిటీ చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఆఫర్స్లోని మనం హ్యాపీగా తీసుకోవచ్చు. పండగ ఆఫర్స్ ఉన్నాయి. కిడ్స్ వేర్ చూస్తున్నారు మమ్మీ వాళ్ళు, రియాన్కి పండగ బట్టలు తీసుకుందామని చెప్పి చూస్తున్నారు. అండ్ అలాగే తీసుకున్నారు కూడా కొన్ని డ్రెస్సెస్ అవన్నీ. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి, కొన్ని కలెక్షన్ బాగున్నాయి. ఇవన్నీ 699 అంట, ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. చక్కగా ఈ సైజ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనకి 700కి వచ్చేసాయి. నాకైతే వెస్ట్ సైడ్ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుందండి. అంటే యాక్సెసరీస్లో కానివ్వండి, చెప్పల్స్లో కానివ్వండి, అండ్ డ్రెస్సెస్లో కానివ్వండి, నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఇందులో కలెక్షన్. బట్ ఏంటంటే అన్నీ క్లాస్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్, మంచి వైబ్రెంట్ కలర్స్ ఎక్కువ ఉండవు, అని సింపుల్గా ఉంటాయి, సింపుల్గా క్లాస్గా నీట్గా ఉంటాయి అన్నమాట. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ కొన్ని కలెక్షన్ నేను మీకు చూపిస్తున్నాను. ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయండి, అంటే ఎంఆర్పి రేట్లు వేరే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే బోర్డ్స్ పెట్టేశారు 2000. ఇవన్నీ ఏ డ్రెస్సెస్ అయినా ఇదంతా 2000 రూపీస్. లైక్ మనకి మొత్తం సెట్ వచ్చింది, టాప్, బాటమ్ అండ్ చున్నీ విత్ చున్నీస్తోని. అండ్ కలర్స్ చూసారా, అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇక్కడ వెస్ట్ సైడ్లో మటుకు. చాలా బాగుంటుంది కలెక్షన్, నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి బాంబే పార్స్లీ అని చెప్పేసి, ఇది నాకు ఫేవరెట్ బ్రాండ్. ఈ బ్రాండ్లో నా దగ్గర కూడా చాలా టాప్స్ ఉన్నాయి, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, క్లాత్ చాలా బాగుంటుందండి, చాన్నాళ్ళు వచ్చేస్తుంది మనకి క్లాత్ అయితే. అండ్ ఇందులో కొన్ని టాప్స్ అవన్నీ ఉన్నాయి, డీటెయిల్గా చూపించలేదు. బట్ మీరు వైజాగ్ వాళ్ళైనా సరే, హైదరాబాద్ వాళ్ళైనా, బెంగళూరు వాళ్ళైనా, చెన్నై వాళ్ళైనా ఒకసారి చెక్ చేయండి, వెస్ట్ సైడ్లో ఆఫర్స్ ఉన్నాయి. సో వైజాగ్లో ఒకటే ఆఫర్స్ పెట్టరు, అన్ని చోట్ల ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. సో అదే నేను మీకు చూపించాలనుకున్నాను. సో మేమైతే ఇంక ఇలా షాపింగ్ చేసుకుంటా ఈ న్యూ ఇయర్ రోజు ఇలా గడిపాము అందరూ ఫ్యామిలీతో కలిసి. సో అదనమాట. ఎలా ఉంది వీడియో అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే సూపర్ డూపర్ ఎంజాయ్ చేసాం. హాయ్ అండి. సో వ్లాగ్ అయితే చూసారు కదా, ఈ ఇయర్ మేము ఇలా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము అండ్ అందరూ కూడా డిన్నర్ చేసి వెళ్ళిపోయారు. అండ్ నేను ఇంకా రిఫ్రెష్ అయ్యి ఇంకా పడుకోవడమే. సో అది డే 1 స్టార్ట్ ఇలా అయింది. 2020 న్యూ ఇయర్ ఇలా గడిచింది మాకైతే సింపుల్గా. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు, ఎలా మీకు ఈ 2020 స్టార్ట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది ఈరోజు వ్లాగ్. హోప్ ఈ వ్లాగ్ మీరు చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మమ్మీ వాళ్ళు షాపింగ్ చేశారు. అంటే మా బ్రదర్ రియాన్కి కొన్ని వెస్ట్ సైడ్లో తీసుకున్నాడు బట్టలు, అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయిపోయింది కదా. సో బాబుతో మళ్ళీ ఇంటికి వెళ్ళడం లేట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ డ్రెస్సెస్ నేను చూపించడం లేదు. అండ్ మమ్మీ కూడా డ్వాక్రా బజార్లోని
షాపింగ్ చేశారు. లైక్ నైటీస్, బెడ్షీట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నారనమాట. సో అవి కూడా చూపిద్దాం అనుకున్నాను, పట్టుకెళ్ళిపోయారు, మర్చిపోయాను నేను కూడా అడగడం. సో అది ఇంకెప్పుడైనా వీలైనప్పుడు చూపిస్తాను. నైటీస్ అయితే బాగున్నాయి అక్కడ. సో యా, అండ్ ఈరోజు బ్లాగ్ మీకు కూడా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.